రాజుల వద్ద మతం అనే కాన్సెప్టు ఉండదు. రాజులు కేవలం రాజ్యం కోసమే పనిచేశారని మనకు చరిత్ర చెబుతుంది. ఇక్కడ మరొక ఇంట్రెస్ట్ అయిన విషయం ఏమిటంటే శివాజీ మహారాజ్ వారు తక్కువ కులం వారని, అగ్రకురాన వారు ఆయనకు సపోర్ట్ చేసేవారు కాదు. పైగా ఆయనను రాజ్యాధికారం చేజెక్కుకోకుండా చాలా ప్రయత్నాలు చేసేవారు. పట్టాభిషేకం సమయంలో అక్కడి బ్రాహ్మణులు ఎవరూ రాకపోతే వేరే ఇతర ప్రాంతాల నుంచి బ్రాహ్మణులను తెప్పించినా కూడా వాళ్ళు కూడా రక్త తిలకం చేసేటప్పుడు తన కాలి బొటనవేలితో రక్త తిలకం చేశారని మనకు చరిత్ర చెబుతుంది. ఇటువంటి అవమానకరమైన విషయాలను పక్కన పెట్టి ఇటువంటి అవమానకరమైన విషయాలను కప్పిపుచ్చడానికి ఇది హిందూ ముస్లింల యుద్ధంలాగా చూపించి వాటిని సెంటిమెంట్ ఉపయోగించి ఓట్లు సంపాదించుకుంటుంటే కొంతమంది అమాయకపు ప్రజలు ఇదే ధర్మము ఇదే సత్యం అనుకుంటే చూసుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం.